నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. హమాస్ నుంచి 471 రోజుల తర్వాత ముగ్గురు ఇజ్రాయెల్ మహిళలు విడుదలయ్యారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం మొదటి దశలో భాగంగా వీరిని విడుదల చేశారు. వీరి ముగ్గురు పేర్లు రొమీ గోనెన్, స్టిన్బ్రెచర్, ఎమిలీ డమారీ. హమాస్ ఈ ముగ్గురి పేర్లను ఇజ్రాయెల్కి తెలియజేయడంలో ఆలస్యం జరిగింది. దాని కారణంగా కాల్పుల విరమణ అమలు 3 గంటల పాటు ఆలస్యమైంది. క్షేత్రస్థాయి సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందని హమాస్ పేర్కొంది. తర్వాత ఈ ముగ్గురిని విడుదల చేసింది. ఇక రొమీ గోనెన్ గురించి చెప్పుకుంటే, ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని పార్ వెరాడిమ్ నుంచి నోవా ఉత్సవానికి వచ్చారు రొమీ. తను ఎంతో ప్రేమించే డ్యాన్స్ చేయడం కోసం ఆమె వెళ్లారు అని ఆమె కుటుంబం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ది హాస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం తెలిపింది. చదువుకునే రోజుల్లో సోలో ప్రదర్శనలు ఇచ్చేవారని, తర్వాత అద్భుతమైన కొరియోగ్రాఫర్ అయ్యారని పేర్కొంది. హమాస్ దాడి జరిగి సైరన్లు మోగగానే ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. తన కుమార్తెతో చివరిసారి మాట్లాడినప్పుడు కాల్పుల శబ్దాలతో పాటు అరబిక్లో అరుపులు వినపడినట్లు ఆమె తల్లి గుర్తు చేసుకున్నారు. రొమీ ఫెస్టివల్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు ఆమెపై మెరుపు దాడి చేశారు. గత నవంబర్లో ఫోరం విడుదల చేసిన వీడియోలో ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అమ్మాయి వెలిగిపోతూ ఉండేది మంచి ఫ్రెండ్ అని వర్ణించారు. ఇక రెండో అమ్మాయి డోరెన్ స్టిన్బ్రెచర్ హమాస్ దాడి జరిగినప్పుడు కిబుట్జ్ పార్ ఆజాల్లోని తన అపార్ట్మెంట్ నుంచి వెటర్నరీ నర్స్ డోరెన్ అపహరణకు గురయ్యారు. నిరుడు మేలో ఆమె సోదరి యామిత్ అష్కెనాజీ రాసిన భావోద్వేగ లేఖను ది హాస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం ప్రచురించింది. అందులో ఆమెను మై సన్షైన్ అని సంబోధించారు. మా శక్తి కూడా నీకు తోడవ్వాలని కోరుకుంటున్నా. నీ విడుదల కోసం మేమిక్కడ పోరాడుతున్న విషయం నీకు కొంచెమైనా తెలిస్తే బాగుండు. నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా, హృదయం బద్దలైంది అయినా నీకోసం పోరాడుతున్నా, ఇవన్నీ నీకు తెలియాలని కోరుకుంటున్నా అని అందులో రాశారు. అంతకు ముందు చేసిన పోస్ట్లో స్నేహితులందరినీ కలిపి ఉంచే సున్నితమైన వ్యక్తి, నవ్వించే వ్యక్తి, నవ్వుతూ సాయం చేసేందుకు ఎప్పుడు ముందుండే వ్యక్తి అని వర్ణించారు. ఇక మూడో అమ్మాయి ఎమిలీ డమారీ అక్టోబర్ 7న జరిగిన దాడి సమయంలో కిబుట్జ్ పార్ ఆజా ప్రాంతంలో 28 ఏళ్ల ఎమిలీ హమాస్కు బందీగా దొరికారు. ఆమె విడుదలవుతున్నారన్న వార్తలు వచ్చిన తర్వాత ఆమె కుటుంబానికి సన్నిహితులు మాట్లాడుతూ 471 రోజుల నరకం, కానీ ఈ 24 గంటలు మరో నరకం అన్నారు. ఎమిలీ తల్లి మాండి తన కూతురు కనిపించగానే గట్టిగా హత్తుకోవాలని అనుకుంటున్నారంతే, కానీ అది తన కళ్ళతో చూసే వరకు ఆమెకు నమ్మకం లేదని వారు తెలిపారు. ఎమిలీకి యూకేతో బలమైన అనుబంధం ఉంది. ఆమె టోటెన్ హమ్ హట్స్పర్ అభిమాని. బంధువులతో గడపడం, కాన్సర్ట్స్కి వెళ్ళడం, అక్కడి పబ్బులకి వెళ్ళడం అంటే ఆమెకిష్టం. ఆమె తల్లి మాండి డమారీ మాట్లాడుతూ, మా కుటుంబంలో ఎమిలీ చాలా ప్రత్యేకం, కానీ ఇప్పుడు ఆమె లేదు అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.